Raj. హలో అండి, నేను డాక్టర్ శ్రీజ గురాల, యూరోగైనకాలజిస్ట్, అపోలో జూబ్లీ హిల్స్. సో మనతో పాటు ఈరోజు ఉన్నారు డాక్టర్ నిర్మలా పాపల్కర్, సీనియర్ కన్సల్టెంట్ యూరోగైనకాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్. హాయ్ డాక్టర్ శ్రీజ, నమస్తే. హలో మ్యామ్. సో ఈరోజు మనం ఆడవాళ్ళందరూ సైలెంట్గా సఫర్ అయ్యే కొన్ని క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది మోర్ ఆఫ్ జనరల్గా మాట్లాడదాం, సో దట్ అందరికీ అర్థం అవ్వాలి. యా, మా ఎన్నో ఒకేషన్స్ మీద మనం క్లినికలీ డీటెయిల్స్ డిస్కస్ చేస్తాము. సో ఈరోజు అందరికీ అవసరం పడేటివి, చాలా కామన్లీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసే నిజంగా అవసరం ఉంది. సో కామన్ ప్రాబ్లమ్స్ మీరు చూసేది లైక్ యూరిన్ ఇన్కాంటినెన్స్, అంటే యూరిన్ లీక్ అయ్యేది. మీరు చెప్పాలి లైక్ వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్ ఎప్పుడు మీరు యూజువలీ చూస్తారు, అండ్ ఎప్పుడు అది ప్రాబ్లం అనుకుంటాము, ఎప్పుడు అది ఓకే అని అనుకుంటాము. ఓకే, సో యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే మూత్రం లీక్ అవ్వడం. ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉంటుంది అని అంటే, ఆడవారికి ప్రెగ్నెన్సీ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఈ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా కామన్గా ఉండే సిచ్యువేషనే ఈ యూరిన్ లీక్ అవ్వడం. అకేషనల్గా చూస్తారు, కొంతమంది రెగ్యులర్గా కూడా చూస్తూ ఉంటారు. కానీ ప్రెగ్నెన్సీ ఒక్క టైంలోనే అవుతుందా, పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా అవుతుందా అంటే ఖచ్చితంగా పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా చూస్తాము. దీన్ని మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా చూయించుకోవాలి, ఇది ఇంపార్టెంట్. దీనికి ఏం పరిష్కారం ఉండదా అంటే దానికి పరిష్కారం ఉంటుంది, అండ్ దాన్ని మనం ఫర్దర్గా ఇంకా అగ్రవేట్ అవ్వకముందే కూడా ప్రివెంట్ చేయవచ్చు. దానికి మీరు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మీ సొంతగా చేసుకోవచ్చు. యూట్యూబ్లో బోల్డెన్ వీడియోస్ ఉంటాయి. కానీ మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు టెస్ట్ చేసి చెక్ చేసి దీనివల్ల ఇంకే ఇష్యూ లేదు అని రూల్ అవుట్ చేసుకొని మనకు ఎక్సర్సైజ్ ఇస్తారు. యూట్యూబ్ వీడియోస్ గురించి నేను క్వశ్చన్ అడగదలుచుకున్నాను. యూట్యూబ్లో యాజ్ యూ టోల్డ్ చాలా బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి. కానీ ఏది కరెక్టు, ఏది పాటించాలి, ఒక మైనర్ వేరియేషన్ ఉంటుంది ప్రతి వీడియోకి. సో ఏది కరెక్టు, ఏది తప్పు అనేది దర్ ఇస్ ఆల్వేస్ అ డిబేట్. సో యూజువల్లీ ఇది అండర్ గైడెన్స్ చేస్తే ఎనీ టైమ్ ఇట్ విల్ బి బెటర్. సో ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని నార్మల్ అని యూజువల్లీ అమ్మ వాళ్ళని ఇంట్లో అడిగేసి అది ఇగ్నోర్ చేసేయడం మంచిది కాదు. సో డెఫినెట్లీ ఒక స్పెషలిస్ట్తో కన్సల్టేషన్ తీసుకోవాలి. సో జనరల్ గైనకాలజిస్ట్ అయినా, యూరో గైనకాలజిస్ట్ అయినా ఇందులో హెల్ప్ చేయగలరు. సో ప్రెగ్నెన్సీ అనే తెలిసినప్పటి నుంచి ఈ ప్రాబ్లంకి ప్రివెన్షన్ అనే ప్రిపరేషన్ మొదలవ్వాలి. సో మీరు చెప్పినట్టు టేకింగ్ అ డాక్టర్స్ కన్సల్టేషన్ అండ్ ఫాలోయింగ్ ద నెసెసరీ ప్రికాషన్స్, డూయింగ్ ద నెసెసరీ ఎక్సర్సైజెస్, అది ప్రివెన్షన్ పార్ట్. ఇప్పుడు నేను మీతో అడగదలుచుకున్నాను, ప్రివెన్షన్ అన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొంతమందికి ప్రాబ్లం పర్సిస్టెంట్గా ఉండిపోతుంది. ఆఫ్టర్ డెలివరీ అయినా, బిఫోర్ డెలివరీ అయినా అన్ని ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత కూడా కొంతమందికి ఈ ప్రాబ్లం పర్సిస్టెంట్గా ఉంటుంది. సో వీళ్ళకందరికీ మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తారు? అందరికీ ఆపరేషన్ అవసరమా, ఆర్ ఓన్లీ ఎక్సర్సైజ్ చాలా? ఓకే, అందరికీ ఆపరేషన్ నిజంగా అవసరమే లేదు. బట్ మనము ఫస్ట్ ఒక ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ తీసుకుంటాము, ఒక డాక్టర్ అంటే ఒక యూరోగైనకాలజిస్ట్ హెల్ప్ తీసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు, లేదా కరెక్ట్ చేయొచ్చు కూడా. అండ్ మెడికల్ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్గా ఉంది. ఫిజియోథెరపీ, మెడికల్ ట్రీట్మెంట్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ మనం సర్జికల్ ట్రీట్మెంట్కి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇది లాప్రోస్కోపిక్గా చేసుకోవచ్చు, రోబోటిక్గా చేసుకోవచ్చు, అలాగే కింద నుంచి స్కార్ లేకుండా కూడా చేసుకోవచ్చు. దీనిలో మెష్ వేయడమే కాదు, మెష్ వేయకుండా కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. సో జస్ట్ ఏదో టేప్ వేస్తారని భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఆపరేషన్ చాలా డిఫికల్ట్గా, పెయిన్ఫుల్గా ఉంటుందా? ఎన్ని రోజులు హాస్పిటల్ ఉండవలసి వస్తుంది? ఇది చాలా కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్, సో ఆపరేషన్ అసలు పెయిన్ఫుల్గా ఉండదు. అండ్ ఇంకొకటి మత్తిచ్చే చేస్తాము ఈ ప్రొసీజర్ని, కాబట్టి మనకి నొప్పి ఏం తెలియదు. అలాగే ప్రొసీజర్ కూడా చాలా షార్ట్ టైం తీసుకుంటుంది, ఒక 10 నుంచి 15 నిమిషాల్లో ఈ ప్రొసీజర్ అయిపోతుంది. అండ్ మీరు ఒక్కరోజు అంటే ఇది డే కేర్ ప్రొసీజర్ లాగా చేసే పద్ధతి. ఈరోజు మార్నింగ్ వచ్చారు అని అంటే మిమ్మల్ని సాయంత్రానికి పంపిస్తారు. ఇంకొన్ని సిచ్యువేషన్స్లో ఒక్కరోజు ఉంచుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్క రాత్రి మాత్రమే మీరు హాస్పిటల్లో ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య లేజర్స్ గురించి అందరూ చాలా మాట్లాడుతున్నారు. సో ఈ ఆపరేషన్కి, లేజర్కి ఏది ప్రిఫరబుల్ ఉంటుంది? ఊరికే లేజర్ అంటే అడ్వర్టైజింగ్ కోసం ఈజీయా, లేకపోతే నిజంగా పనిచేస్తుందా? మీరు కొంచెం చెప్పగలరా? సో ఒకవేళ మనకి యూరిన్ లీక్ ఉంది, దగ్గితే తుమ్మితే యూరిన్ పడుతుంది అనే సిచ్యువేషన్లో మనము ఇది ఏ మోతాదులో ఉంది అనేది కూడా గమనించాలి. ఒకవేళ చాలా తక్కువ మోతాదులో ఉంది అంటే అలాంటి వాళ్ళకి ఆపరేషన్ కానీ ఇవేవి సజెస్ట్ చేయము. అండ్ లేజర్ ద్వారా మనకి నాన్ ఇన్వేజివ్ అంటే మనం ఏమీ కోత లేకుండా చేసే ఒక ప్రొసీజర్ ఉంది కాబట్టి దాన్ని అడ్వైస్ చేస్తారు మీ డాక్టర్. సో ఎప్పుడైనా డాక్టర్ అడ్వైస్ మీద మాత్రమే మీరు లేజర్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ దాని లెవెల్ ఒకవేళ చాలా ఎక్కువ ఉంది అని అంటే లేజర్స్ పనిచేయవని గుర్తుపెట్టుకోండి. సో హూ ఈస్ ద రైట్ డాక్టర్ టు కన్సల్ట్? ఏ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళాలి? ఇది ఎంత మ్యాగ్నిట్యూడ్లో ఉంది? అంటే మన ఇన్కాంటినెన్స్ అనే ప్రాబ్లం ఇగ్నోర్ చేయొచ్చా?
మైల్డ్ డిగ్రీలో ఉందా? సివియర్‌గా ఉందా? ఆపరేషన్ త్వరగా అవసరం ఉందా? ఆర్ కొన్ని రోజులు ఇంకా వెయిట్ చేయొచ్చా? ఇవన్నీ క్వెషన్స్‌కి మీరెలా అడ్రెస్ చేస్తారు? సో, దీనికి ఖచ్చితంగా ఒక యూరోగైనకాలజీ కన్సల్టేషన్ అవసరమనే చెప్తాను. ఎందుకనంటే, నేను బీయింగ్ ఎ గైనకాలజిస్ట్ నేనెలా చూసేదాన్నో నాకు తెలుసు. అండ్ ఒక యూరోగైనకాలజిస్ట్‌గా నేను ఏ విధంగా చూస్తున్నానో కూడా నాకు తెలుసు. అండ్ గైనకాలజిస్ట్, యూరోగైనకాలజిస్ట్ కాకుండా మీరు ఒకవేళ రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ళకన్నీ తెలుస్తాయి. మీ ప్రాబ్లమ్ వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారనే ఐడియాలో ఉండడం అయితే కరెక్ట్ కాదనే అనిపిస్తది. కరెక్ట్. బికాజ్ అందరు స్పెషలిస్ట్ వాళ్ళ వాళ్ళ ఫీల్డ్‌లో స్పెషలిస్ట్ ఉంటారు. బట్ వేరే స్పెషాలిటీ గురించి ఈ మధ్య ఎన్ని అడ్వాన్సెస్ ఉన్నాయో అది అన్ని డాక్టర్స్‌కి అప్ టు డేట్ ఉండడం పాసిబుల్ కాదు. సో, ప్రతి కండిషన్ కోసం ఈ మధ్య స్పెషాలిటీస్ ఉన్నాయి. సో, వి మస్ట్ కన్సల్ట్ ద రైట్ స్పెషలిస్ట్ అండ్ గెట్ ద రైట్ ట్రీట్మెంట్. మ్యామ్ నేనంతా ఓన్లీ స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అంటే ఈ ప్రెషర్ వల్ల వచ్చే లీక్ గురించి మాత్రమే మాట్లాడాను. ఇదొక్కటే ఇన్‌కాంటినెన్సా? ఇంకే రకమైన లీక్స్ ఉండవంటారా? దానికన్నా కామన్ ఉండేది ఇది స్ట్రెస్ కాకుండా మెడికల్ టర్మ్స్‌లో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని అంటాం. సో, ఆ టర్మ్‌తోనే తెలుస్తుంది బ్లాడర్ ఓవర్ యాక్షన్ చేస్తుంది అని. సో, ఇది తమాషా కాకుండా బేసికల్లీ బ్లాడర్ మజిల్స్ అంటే మూత్రపు సంచి అనే కండరాలు మామూలుగా రిలాక్స్‌గా ఉండాలి టిల్ ద టైమ్ బాత్రూమ్‌లో వెళ్ళే వరకు. బాత్రూమ్‌లో వెళ్ళి యూరిన్ పాస్ చేయాలని అనుకున్నప్పుడు మాత్రమే ఆ మజిల్స్ యాక్షన్‌లో వెళ్ళాలి. ఇది కాకుండా ఈ కండిషన్‌లో మజిల్స్ అనేది బిఫోర్ టైమ్ యాక్షన్ మొదలుపెట్టేస్తాయి. అందువల్లనే కాన్స్టెంట్‌లీ ఇంక యూరిన్ వెళ్ళాలి, వెళ్ళాలి అనే సెన్సేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం యూరిన్ ఉన్నా బాత్రూమ్ వెళ్ళాలి అనే అర్జెన్సీ ఆపుకోలేకపోతుంటారు. సో, ఈ కండిషన్ యాక్చువల్లీ ప్రెషర్‌తో వచ్చే, కాఫ్‌తో వచ్చే లీక్ కన్నా ఎక్కువ కామన్. ఇది ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే చూస్తామా? లేదు. యాక్చువల్లీ అబౌవ్ 25 ఇయర్స్ వర్కింగ్ ఏజ్ గ్రూప్‌లో చాలా ఎక్కువ కామన్‌గా కనపడుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ 50, ఆఫ్టర్ 60 దెన్ దట్ ఈస్ మోర్ కామన్. దీనికి ట్రీట్మెంట్ ఉంటుందంటారా? యెస్. డెఫినెట్‌లీ దేర్ ఆర్ ట్రీట్మెంట్స్ ఫర్ ఆల్ కండిషన్స్ దీస్ డేస్. సో, మనం ఈ సెంచురీలో ఉన్నప్పుడు ఏది కూడా ఫస్ట్ థింగ్ ఈజ్ సైలెంట్‌లీ మనలో మనం దాచుకోవద్దు. ప్రతి ప్రాబ్లమ్‌కి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. మనం వెళ్లి కన్సల్టేషన్ తీసుకోవాలి. ఇంకా రైట్ డాక్టర్ దగ్గర చేరాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే ప్రాబ్లమ్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ ఈస్ ద లాస్ట్ రిసార్ట్. దానికన్నా ముందు చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో, దానికి మేము లైన్ 1, లైన్ 2 అలాగా చాలా క్లాసిఫికేషన్ చేస్తాము. ఇంకా ఒక్కొక్క పర్సన్‌కి ఎంత అవసరం ఉందో, ఎంత ప్రాబ్లమ్ ఉందో ఆ సివిరిటీని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాము. సో, లైక్ టైలర్ మన మెజర్‌మెంట్స్ ప్రకారంగా మనకు కుడతారో, అలాగే వి టైలర్ ద ట్రీట్మెంట్ ఫర్ యూ. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. బికాజ్ ఒక జనరల్ యాస్ వి సే అందరూ ఈ మధ్య గూగుల్‌లో చూసేసి, చాట్‌జీపీటీలో చూసేసి, గూగుల్‌లో చూసేసి ట్రీట్మెంట్ సొంతంగానే ప్లాన్ చేసుకుంటారు. అండ్ రాదర్ వచ్చి డాక్టర్స్‌కి క్వెషన్స్ అడుగుతారు. దట్ విల్ దిస్ ట్రీట్మెంట్ నాట్ వర్క్? వై నాట్ దిస్ ట్రీట్మెంట్? దట్ నాలెడ్జ్ ఈస్ వెరీ గుడ్. బట్ ఇంటర్ప్రిటేషన్ అనేది గూగుల్‌లో, యూట్యూబ్‌లో వి కెనాట్ డ్రా. సో, వాట్ ఐ సజెస్ట్ ఈస్ లెట్ ద డాక్టర్ కస్టమైజ్ ద ట్రీట్మెంట్, టైలర్ ద ట్రీట్మెంట్ ఫర్ యూ. సో, మీకు సరిపోయే కరెక్ట్ ట్రీట్మెంట్ మేము మీకు డిజైన్ చేసిస్తాం. యెస్. సో, ఇది ఇంత ఫ్యాన్సీ వర్డ్స్ కాకుండా సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్. లైక్ వాటర్ లిక్విడ్స్ ఎంత తీసుకోవాలి? ఏ టైంలో తీసుకోవాలి? ఏ పర్టిక్యులర్ ఫుడ్స్ అండ్ లిక్విడ్స్ అవాయిడ్ చేయాలి? ఏవి సేఫ్ ఉంటాయో ఇవన్నీ మేము మీకు చెప్తాము. అండ్ అదే అందరికీ కామన్ ఉండవు. ఒకరికి కాఫీ పడదు, ఒకరికి టొమాటో జ్యూస్ పడదు, ఒకరికి చాక్లెట్ పడదు. సో, ఒకటే కామన్ అంబ్రెల్లాలో మనం అందరికీ ట్రీట్మెంట్స్ ఇవ్వలేము. అవును. సో, ఈ సింప్లెస్ట్ మెజర్స్ తర్వాత వాట్ కమ్స్ నెక్స్ట్ ఇస్ మెడిసిన్స్ ఆర్ కొంచెం ఫిజియోథెరపీ. సో, ఫిజియోథెరపీ అంటే మేము మీకేదో రీహాబిలిటేషన్ సెంటర్‌కి రెఫర్ చేసాము. మా దగ్గరే చాలా సింపుల్ ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. అది 15-20 మినిట్స్ పడతాయి. వారానికి వన్ టైమ్ ఆర్ 2 టైమ్స్. అండ్ విత్ సమ్ సింపుల్ మెడిసిన్స్ లైక్ డైలీ వన్స్ ఆర్ ట్వైస్. అది కూడా షార్ట్ డ్యూరేషన్ కోసం. లైక్ యూజువల్లీ వి ఆస్క్ యూ టు కమ్ ఫర్ ఫాలో అప్ ఇన్ 6 వీక్స్ ఆర్ 3 మంత్స్ అండ్ టేపర్ ద డోసెస్. అంటే డోస్ తగ్గిస్తూ వెళ్ళి మీకు ఫ్రీ చేసేస్తాం ఈ ప్రాబ్లమ్‌తో. మ్యామ్ ఈ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ లీక్సేనా? లేకపోతే మనకి పైనుంచి కిందికి జారేది అలాంటిదేమన్నా ఉంటాయా? అంటే గర్భసంచి జారడం కావచ్చు, లేదా పేగు జారడం కావచ్చు. మనం రెగ్యులర్ ప్రాక్టీస్‌లో చూసేదేంటి? సో, యూరోగైనకాలజీలో ఇవి 2 మెయిన్ కండిషన్స్ దట్ వి అడ్రెస్. అంటే యూరిన్ లీక్ అనేది అది ఒక మెకానిజం. అదే కాకుండా మూత్రపు సంచి, ఇంకా గర్భసంచికి కామన్ వాల్ ఉంటుంది. సో, గర్భసంచి జారడం కానీ, మూత్రపు సంచి జారడం కానీ యూజువల్లీ కోఆర్డినేషన్‌లో అవుతుంది. అలాగే గర్భసంచి వెనకాలే మోషన్ వచ్చే ట్యూబ్ ఉంటుంది. సో, ఈ 3 ఆర్గన్ సిస్టమ్స్ సింక్రనీలో పనిచేస్తాయి. సో, ఒక సిస్టమ్ ఫంక్షన్ సరిగ్గా లేనప్పుడు ఇంకో సిస్టమ్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో, ఇది ఇన్‌కాంటినెన్స్ అనేది ఒక కామన్ ప్రాబ్లమ్ నేను పర్టిక్యులర్‌గా చెప్పదలుచుకున్నాను. లైక్ అర్జెన్సీ అనేది ఇందాక మనం డిస్కస్ చేసాం.
సో, కామన్ వాట్ వి డిస్క్రైబ్డ్ వాస్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్. అంటే బ్లాడర్ మసిల్ బిఫోర్ టైమ్ యాక్షన్‌లో వెళ్తుంది. ఒక్కొక్కసారి అది లేకుండా బ్లాడర్ ఖాళీ అవ్వదు సరిగ్గా. లోపల యూరిన్ మిగిలిపోతుంది. అదెందుకంటే మూత్రపు సంచి కిందికి జారిపోతుంది. అది జారిపోయినందుకు లోపల కలెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ కలెక్షన్ అనే సెన్సేషన్ ఎప్పుడు మన బ్రెయిన్‌కి వెళ్ళి మనకు వెళ్ళాలి అని అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ అది యాక్షన్‌ది ప్రాబ్లమ్ కాదు. ఎంప్టీయింగ్ ది ప్రాబ్లమ్. అంటే బ్లాడర్ ఎంప్టీ అవ్వట్లేదు సరిగ్గా, ఖాళీ అవ్వట్లేదు. అందుకోసమే ఈ సెన్సేషన్ వస్తుంది. సో, అందుకనే నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను. ఓన్లీ ఒక సింప్టమ్‌ని తీసుకొని గూగుల్ చేసి డయాగ్నోసిస్‌కి అరైవ్ అవ్వద్దు. ట్రీట్మెంట్స్ మీద ఇంటర్ప్రిట్ చేసుకోవద్దు. అండ్ అలాగే ఈ ప్రాబ్లమ్ ఓన్లీ నార్మల్ డెలివరీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తదనే అపోహ ఉంటుంది. అలా రైట్. ఏం లేదు. సెక్షన్స్ అయినా కూడా ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. అండ్ ఆడవాళ్ళకి దెమ్‌సెల్వ్స్ ఒక ఏజ్ తర్వాత ఈ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ బ్లాడర్ కిందికి జారడం అనేది. అండ్ దీనికి సర్జికల్ ట్రీట్మెంట్ ఒకటే అని కాదు. బేసిక్ స్టేజెస్‌లో ఉన్నప్పుడు దీనికి కూడా మనం లేజర్ లాంటి పద్ధతుల్లో కూడా ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. చాలా, లే చాలా మినిమమ్‌గా ఉన్నప్పుడు మాత్రమే. యాహ్! లేజరే కాకుండా ఇంకా కొన్ని సింపుల్ మెథడ్స్ ఉంటాయి. లైక్ లేజర్ అన్నా కొంతమందికి భయం ఉంటుంది. దట్ ఈస్ స్టిల్ ఇన్ ద స్టడీ పీరియడ్ అని అనుకోవచ్చు. బికాస్ అన్ని కండిషన్స్‌కి మనం యూఎస్ఎఫ్‌డీ అప్రూవల్ లేదు. ఈ లేజర్ యూజ్ కోసం. సో, వి ఆర్ స్టిల్ ఫాలోయింగ్ దోస్ క్రైటీరియా బికాస్ సేఫ్టీ ఈస్ ద ప్రయారిటీ. మిగతా అన్ని మెజర్స్ సో, ఈవెన్ బిఫోర్ లేజర్ ఆర్ బిఫోర్ ఎనీథింగ్ దేర్ ఆర్ సిలికాన్ పెసరీస్ అని ఉంటాయి. సో, యెస్. పెసరీస్ అంటే సింపుల్ ఫ్లెక్సిబుల్ సాఫ్ట్ రింగ్స్ ఉంటాయి. దే కెన్ బి పుట్ ఇన్‌సైడ్ ద అంటే ఆ ప్రొలాప్స్ ఆర్గన్ ఏది కిందకొస్తుందో ప్రొలాప్స్ అంటే జారిపోయేది. హ్మ్. సో, ఆ జారిపోయే ఆర్గన్ లీడింగ్ పాయింట్ మీద మనం అది ప్రెషర్ పెట్టేసి లోపలికి పుష్ చేసేస్తాం. అండ్ అది దాన్ని పట్టుకొని ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ జస్ట్ హిచ్చింగ్ ఇట్ అప్. సో, అక్కడేం ఫిక్స్ చేయట్లేదు. ఆ రింగ్ క్యాన్ బి రిమూవ్డ్ బై యువర్ సెల్ఫ్. దాన్ని కడిగి క్లీన్‌గా పెట్టుకోవచ్చు. సో, యూజువల్లీ దట్ ఈస్ ఎ వెరీ సింపుల్ టెక్నిక్. ఎవరు ఆపరేషన్ వద్దని అనుకుంటారో రింగ్స్ ఆర్ ఎ వెరీ ఈజీలీ సింపుల్ అండ్ చీప్‌లీ అవైలబుల్ ఆప్షన్. సో, గర్భసంచి ఒకసారి జారిపోతే, ఆ తర్వాత వాళ్ళెప్పుడు ప్రెగ్నెంట్ కాలేరా? అసలు కాదు అలాగా. ఆఫ్‌కోర్స్ యూట్రస్ జారి ఉండి ప్రెగ్నెన్సీ క్యారీ చేయడం చాలా ఈజీ కాదు. సో, దానికి కరెక్షన్‌కి దేర్ ఆర్ సెవెరల్ మెథడ్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందే కరెక్షన్ చేయడానికి ఉంటుంది. ఒకప్పుడు లైక్ వెన్ ఐ వాస్ ఎ స్టూడెంట్ ఆ టైంలో గర్భసంచి జారిందంటే తీసేయడం అదొక్కటే సొల్యూషన్ అందరికీ హ్మ్. అనిపించేది. బట్ ఈ మధ్య వీ హావ్ వెరీ గుడ్ టెక్నిక్స్ వేర్ చిన్న ఏజ్‌లో ఓన్లీ ఒక్క డెలివరీ తర్వాత గర్భసంచి జారింది ఫర్ సమ్ రీజన్ అనుకోని తీసేసే అవసరం లేదు. అది వెనక్కి అదే పొజిషన్‌లో తీసుకెళ్ళిపోయి పెట్టడానికి దేర్ ఆర్ మెనీ వేస్. సో, ఒకటి అది పెసరీ చెప్పాను. అది సింప్లెస్ట్ ఎప్పుడు ఆపరేషన్‌కి మనం టైం తీసుకోదలుచుకున్నాం. ఇట్స్ లైక్ టైమ్ గ్యాప్ అరేంజ్‌మెంట్ అనుకోవచ్చు. బట్ పెసరీ ఈజ్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ చేయాలంటే ఒక సర్జికల్ ప్రొసీజర్ చేయాలి. సో, ఈ సర్జరీ అనేది ఒకప్పుడు ఓపెన్ ఆపరేషన్స్ ద్వారా చేసేవాళ్ళు. సో, ఓపెన్ ఆపరేషన్ అంటే పెద్ద స్కార్ ఉంటుంది, టైం పడుతుంది రికవరీకి, బ్లడ్ లాస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ఇవన్నీ కన్సర్న్స్. సో, ఆ తర్వాత లాప్రోస్కోపీ ఇంకా రోబోటిక్ టెక్నిక్స్ వచ్చాయి. ఈ మధ్యలో ఆఫ్ లేట్ వీనోట్స్ అన్న టెక్నిక్ మేము ఎక్కువగా వాడుతున్నాము. ఆ టెక్నిక్ అంటే దట్ ఈస్ న్యాచురల్ ఆరిఫిస్ ఎండోస్కోపిక్ సర్జరీ. న్యాచురల్ ఆరిఫిసెస్ అనేటివి మనం 5 ఓపెనింగ్స్. సో, అది కాకుండా దిస్ ఈస్ లైక్ వజైనా ఇస్ ద న్యాచురల్ ఆరిఫిస్. హ్మ్. న్యాచురల్ ఓపెనింగ్. సో, అదే ఓపెనింగ్‌ని యుటిలైజ్ చేసుకొని మేము లాప్రోస్కోప్ ద్వారా లోపలికి వెళ్ళేసి ఈ ప్రొసీజర్ చేయడానికి వీలవుతుంది. సో, ద ఆబ్వియస్ అడ్వాంటేజ్ ఏమంటే ఎక్కడ ఏమి కట్స్ ఉండవు. హ్మ్. సో, ఆబ్వియస్‌లీ బ్లీడింగ్ తక్కువుంటుంది. పెయిన్ చాలా తక్కువుంటుంది. 1 డేలో మేము ఇంటికి పంపించేసేయొచ్చు. సో, సేమ్ లాప్రోస్కోపీ ప్రొసీజర్ ఏది కడుపు లోపల నుంచి మేము ముందు చేసేవాళ్ళమో, ఈ మధ్య మేము నార్మల్ డెలివరీ దారి నుంచి చేయడానికొస్తుంది. అండ్ దట్స్ ఎ వెరీ గుడ్ అడ్వాంటేజ్ అండ్ రిజల్ట్స్ ఆర్ ఈక్వల్. హ్మ్. సో, సో డౌట్ రావచ్చు. 1 సెంటీమీటరే ఉంటదా? ఇది 2 సెంటీమీటర్లే ఉంటదా? ఎంత కోస్తారు? ఇవన్నీ డౌట్స్ ఉండొచ్చు. సో, నార్మల్ డెలివరీ ఎలా అయితే జరుగుతున్నప్పుడు మన కింద ఉండే భాగం ఎలా అయితే ఓపెన్ అప్ అవుతదో, మనం కింద నుంచి లాప్రోస్కోపీ పెట్టినప్పుడు గూడా అంతే విధంగా ఓపెన్ అప్ అవుతుంది. ఇంకా నార్మల్ డెలివరీస్‌లో అయినా ఒక కట్టిచ్చే కష్టం ఉంది. చాలా హ్మ్. వరకు ఇండియాలో కామన్‌లీ చేస్తారు. దాన్ని ఎపిజోటోమీ అంటాము. అది కూడా అవసరం ఉండదు. ఈ హ్మ్. ప్రొసీజర్‌లో దేర్ ఈస్ నో విజిబుల్ కట్. హ్మ్. స్కిన్ మీద పైన కానీ, కింద కానీ ఎక్కడ ఏది కట్ విజిబుల్‌గా ఉండదు. ఆఫ్‌కోర్స్ ఒక కట్ ఉంటుంది టు ఇంట్రొడ్యూస్ ద ఇన్‌స్ట్రుమెంట్. బట్ దట్ కట్ ఈస్ హై అప్. హ్మ్. సో, దాంతో రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ అండ్ చాలా తక్కువుంటుంది అండ్ సక్సెస్ రేట్ ఈస్ ఈక్వల్. ఆల్సో మీరు ఆపరేషన్ అయిన తర్వాత వచ్చే నొప్పి ఏదైతే మనం లాప్రోస్కోపీ తర్వాత గూడా ఆ నొప్పి ఏదైతే చూస్తామో, ఆ నొప్పి గూడా చాలా చాలా తక్కువుంటుంది. రైట్. యాస్ కంపేర్డ్ టు ఓపెన్ సర్జరీ లాప్రోస్కోపీ ఈస్ బెటర్. హ్మ్. లాప్రోస్కోపీ ఇంకా రోబోట్‌తో పోల్చుకుంటే ఇది ఇంకా బెటర్. యెస్. బికాస్ దేర్ ఆర్ నో కట్స్ అండ్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది కూడా చాలా తగ్గిపోద్ది. సో, అయితే మనం గర్భసంచి ఒకసారి తీసేసిన తర్వాత ఇంక మళ్ళీ ఈ పేగు జారడం అనేది జరగదా?
గర్భసంచి తీసేసిన తర్వాత గర్భసంచి అయితే జారదు. బట్ గర్భసంచికి ఏది హోల్డ్ చేసే మెకానిజం ఉంటుందో అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఆ కండిషన్‌ని వాల్ట్ ప్రొలాప్స్ అని అంటాం. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపించదలుచుకున్నాను. సో ఇదొక గ్లవ్. ఇది మనం చూస్తాము. దిస్ ఇస్ లైక్ ఇలా పైనుంచి యూట్రస్ ఉన్నప్పుడు యూట్రస్ తీసేసిన తర్వాత డెలివరీ దారి ఇలాగుంటుంది. వాట్ వి కాల్ దిస్ అప్పర్ పార్ట్ ఇస్ కాల్డ్ ద వాల్ట్. సో ఇలాగ ఉన్నది ఈ లెవెల్ ఇస్ ద ఓపెనింగ్ ఆఫ్ ద వెజైనా. ఇలా ఇది ఓపెనింగ్ అని అనుకుంటే ఈ అప్పర్ పార్ట్ అనేది ఇలాగ ఈ ఓపెనింగ్ ఇక్కడే ఉండి ఇలాగ సాక్స్ లాగా ఎవర్ట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం చూస్తాము యూట్రస్ తీసేసిన తర్వాత ఇక్కడ ఏ కుట్లు ఉన్నాయో ఆ కుట్లు హీల్ అయిపోతాయి. బట్ ఇదంతా ఎవర్ట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఈ కండిషన్ని వాల్ట్ ప్రొలాప్స్ అంటాం. సో ఈ కండిషన్ని ట్రీట్ చేయడానికి దెర్ ఆర్ అగైన్ ఓపెన్ ఆపరేషన్స్, లేదంటే లాప్రోస్కోపీ, లేదంటే రోబోట్. సో ఈ ఆపరేషన్స్ కాకుండా సేమ్ వే కింద నుంచి నార్మల్ డెలివరీ దారిలో నుంచి ఇది ఇవర్ట్ అయింది పైనకి తీసుకెళ్ళి మళ్ళీ ఫిక్స్ చేసే దానికి మెకానిజమ్స్ ఉన్నాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇప్పుడు ప్రతి విధానానికి వేరే వేరే సక్సెస్ రేట్ ఉంటుంది. సో అగైన్ వీ హ్యావ్ టు టైలర్ ద ట్రీట్మెంట్ పేషెంట్ ఏజ్ బట్టి, మిగతా హెల్త్ కండిషన్స్, కొంతమందికి వెయిట్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి బీపీ, షుగర్, ఇవన్నీ కండిషన్స్ బట్టి మేము ట్రీట్మెంట్ కస్టమైజ్ చేస్తాం. దట్ వే వీ కెన్ ఆబ్టైన్ ద ఆప్టిమల్ రిజల్ట్స్, అంటే ద బెస్ట్ రిజల్ట్ ఫర్ దట్ పర్టికులర్ పేషెంట్. సో హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు కొంతమంది. సో బయట ఎక్కడ సర్జరీ చేయలేము అనే సిచ్యువేషన్లో మనం ఏ విధంగా వీళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం? దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బికాస్ జనరల్ అనెస్థీసియా అంటే పూర్తిగా మత్తు ఇచ్చేసేది కొంచెం రిస్క్ కొంతమందికి ఎక్కువ ఉంటుంది. సో కొంతమంది పేషెంట్స్కి ఓన్లీ మేము మేల్కొని ఉండాలని అనుకునే వాళ్ళకి కూడా ఈ వీ నోట్స్ ద్వారా ఈ ఆపరేషన్ పాసిబుల్ అవుతుంది. అదర్వైజ్ యూజువల్లీ రోబోటిక్ సర్జరీస్లో మత్తు పూర్తిగా ఇవ్వాల్సి వస్తుంది. సో కొన్ని హార్ట్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, లంగ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి అది హై రిస్క్ అనే కేటగిరీలో ఉంటే దిస్ ఇస్ ద ఆల్టర్నేటివ్ వే. సో ఇవన్నీ డీటెయిల్స్ మనం ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు. బట్ టు కంక్లూడ్ ఐ వుడ్ సే దట్ గర్భసంచి జారడం అనేది ఈజ్ అ వెరీ కామన్ ప్రాబ్లం. కానీ దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. అది పూర్తిగా దానికి గ్రేడ్స్ ఉంటాయి. అది పూర్తిగా కాళ్ళ మధ్య బయటకు వచ్చినప్పుడు మనం అడ్వాన్స్డ్ ఆర్ గ్రేడ్ 3 and 4 అంటాము. కానీ అంతవరకు వెయిట్ చేయొద్దు. బికాస్ గ్రేడ్ 1, 2లో తెలియడం మొదలవుతుంది దట్ దెర్ ఈస్ సమ్ ప్రెషర్ కమింగ్ డౌన్. అలాగా ఉన్నప్పుడే కన్సల్టేషన్ తీసుకోవాలి. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉన్నప్పుడు గ్రేడ్ 3కి మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే అడ్వాన్స్ తప్పనిసరిగా అవుతుంది. ట్రీట్మెంట్ తీసుకునే విధానాలు ఉన్నాయి. సో యూరోగైనకాలజిస్ట్ ఇస్ ద పర్సన్ టు బి కన్సల్టెడ్ వేర్ వీ కెన్ ప్రివెంట్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ప్రొలాప్స్. 100% మెడిసిన్లో ఏది ఉండదు. సో గ్రేడ్ 2లో మీరు చూయించుకున్నప్పుడు ఇంకా గ్రేడ్ 3 అవ్వదు అని డాక్టర్ గ్యారంటీ ఇవ్వలేరు. బట్ డెఫినెట్లీ వీ కెన్ అగైన్ కస్టమైజ్ అండ్ గివ్ యూ ద రైట్ అడ్వైస్ అండ్ గైడ్ యూ విత్ ద రైట్ ట్రీట్మెంట్. సో దెర్ ఆర్ సో మెనీ వేస్ టు ట్రీట్ ప్రొలాప్స్ అండ్ ఇన్కాంటినెన్స్. అదే కాకుండా ఇది నర్వ్ స్టిమ్యులేషన్ టెక్నిక్స్ ఉంటాయి కొన్ని. దాంతో ఇది ఇందాక ఇది యూరినరీ అర్జెన్సీ అనే కండిషన్ మాట్లాడాము. సో దానికి ఆపరేషన్స్ కాకుండా సింపుల్ మెజర్స్తో ట్రీట్ చేసే విధానాలు ఈజ్ వాట్ వీఆర్ ప్రమోటింగ్ మోర్. బికాస్ ఎవ్రీబడి వాంట్స్ లెస్ స్టే ఇన్ ద హాస్పిటల్ అండ్ మోర్ కంఫర్ట్ అట్ హోమ్. సో మేము దీని మీద ఎక్కువ పని చేస్తున్నాము. దట్ వీ గివ్ యూ డే కేర్ ప్రొసీజర్స్ అండ్ ఆఫీస్ ప్రొసీజర్స్ సో దట్ మీరు వచ్చి మీ లంచ్ బ్రేక్ టైంలో ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అండ్ యూ విల్ డూ గుడ్. ఎస్, ప్రాబబ్లీ అదే మెయిన్ కన్సర్న్ ఉంటుంది. చాలామంది అదే అనుకుంటారు, హాస్పిటల్కి వెళ్ళామంటే ఈ రోజంతా అయిపోయింది, 2-3 రోజులు మనం లోపల ఉంచుకుంటారు. ఇదంతా అడిషనల్ బర్డెనే అవుతుంది పేషెంట్కి, మనం పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే. సో అలాంటి సిచ్యువేషన్ కాకుండా మనము ఒక రోజు లోపల వెళ్ళి మళ్ళీ హెల్దీగా వెనక్కి రావచ్చు అనుకునే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఐ థింక్ పేషెంట్స్ అందరూ కూడా దీన్ని ఆప్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎస్, అట్ ద సేమ్ టైం ఒక పాయింట్ యాడ్ చేయదలుచుకున్నాను. ఎంత సింపుల్గా మనం మాట్లాడతామో ఎవ్రీథింగ్ డస్ నాట్ వర్క్ ఇన్స్టెంట్లీ. సో ఈ ట్రీట్మెంట్స్ ఎలాగ స్లోగా పెరుగుతాయో అలాగే ట్రీట్మెంట్స్ కూడా కొంచెం టైం తీసుకొని పనిచేస్తాయి. సో అంత మేము పేషెంట్స్ ఇద్దరం ఉంచుకుంటాము అండ్ వీ వర్క్ టుగెదర్. ఇట్ ఈస్ లైక్ ఆల్వేస్ అ టీమ్ దట్ వర్క్స్ టువర్డ్స్ ద ఇంప్రూవ్మెంట్. సో ఆ టీంలో పేషెంట్స్ సొంతం కూడా ఒక భాగం ఉంటారు. వీ మేక్ యూ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ సో దట్ యూ గివ్ యువర్ రోల్ ప్రాపర్లీ. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చెప్పేది ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ మీరు చేసే పని మీరు చేయాలి, మేము చేసే పని మేము చేయాలి అండ్ దెన్ ద రిజల్ట్ ఈస్ అబ్సల్యూట్లీ గ్రేట్. అదే, ఓన్లీ మెడిసిన్ మీద మాత్రమే మీరు డిపెండ్ అయిపోయి ఏదో ట్రీట్మెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా నాకు మళ్ళీ లైఫ్లో ఈ ప్రాబ్లం ఎదురవ్వదు అనుకునేది కూడా రాంగే అవుతుంది అలాంటప్పుడు. దట్ ఈస్ వాట్ మెడిసిన్లో 100% ఏది ఉండదు. బట్ వీ డెఫినెట్లీ కెన్ బ్రింగ్ ఇట్ టు అన్ ఆప్టిమల్ లెవెల్ ఆఫ్ ఫంక్షనింగ్ సో దట్ మన డే టు డే లైఫ్ ఈస్ గ్రేట్. ఎస్, Thank you. That would be the concluding message for everyone. Yeah.
సో ఈరోజు మన డిస్కషన్ అయితే వాల్ట్ ప్రొలాప్స్ అంటే ఏంటి? వాల్ట్ ప్రొలాప్స్ అంటే ఏంటి? మేబీ మనకి చూసే వ్యూవర్స్‌కి కూడా తెలిసుండకపోవచ్చు. సో గర్భసంచి ఒకటి తీసేస్తే ఇంకెప్పటికి ఇది జారదు అనే పాయింట్‌లో చాలా మంది కూడా హిస్టెక్టమీకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. అసలు ఐడియాని ఫస్ట్ మనం తీసేయాలని అయితే ఖచ్చితంగా తెలిసుంటుంది వ్యూవర్స్‌కి. రైట్. అండ్ ఏదైనా ఆపరేషన్ నిజంగా అవసరం ఉన్నప్పుడు చేయాలి. సో నెక్స్ట్ టైం మనం మళ్ళీ కొత్త టాపిక్స్ తోటి వ్యూవర్స్‌ని విల్ డిస్కస్ మోర్ Yeah. టాపిక్స్. There are more interesting field. One of them is chronic pain. It's like చెప్పలేని పెయిన్ కింద భాగంలో అది ఉంటుందో, అలాగే బర్నింగ్ అండ్ ఇచ్చింగ్ ఇష్యూస్, ఇవన్నీ ఫర్దర్ టాక్ లో డిస్కస్ చేద్దాం. Yes. Thank you so much. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.